ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 65వ కీర్తన 11వ వచనము. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, జాడలు దారము వెదజల్లుతుంది. ఈ వచనంలో దావీదు దేవుని సమృద్ధి, కృప, ఆశీర్వాదాలను స్తుతిస్తున్నాడు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అంటే సంవత్సరం మొత్తాన్ని దేవుడు తన వేలుతో, కృపతో, ఆశీర్వాదంతో పూర్తి చేయించున్నాడు అని అర్థం. కిరీటం అనేది సంపూర్ణత, ఘనత, విజయానికి సూచిక. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అంటే దేవుడు ఎక్కడ పనిచేస్తాడో అక్కడ ఆశీర్వాదము, ఫలవంతమైన సమృద్ధి కనిపిస్తుంది. దేవుడు సంవత్సరాన్ని సమృద్ధితో కిరీటపరుస్తాడని అర్థం. మన జీవితంలో కూడా దేవుడు నడిపిన ప్రతి దారిలో కృప, సమృద్ధి, అనుగ్రహం ఉంటుంది. కనుక పిల్లరా, మనము ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు ఆయన మన జీవితాన్ని మొత్తాన్ని ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించి